హాయ్ అందరికీ నమస్కారం. రైతులకు కేంద్రం నుంచి బంపర్ ఆఫర్. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు కేంద్రము శుభవార్త చెప్పింది కేంద్రం నుంచి. సో బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూపాయలు 5,00,000 రుణాన్ని మనం పొందవచ్చు అన్నమాట. సో మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు ఓన్లీ 3,00,000 రుణాన్ని మాత్రమే తీసుకుంటుండే మనము. దానికి ఇప్పుడు 3,00,000 నుంచి కేంద్రం అనేది ఇప్పుడు 5,00,000కు పెంచిందనమాట. సో ఇక నుంచి రైతులు అప్లై చేసుకున్నట్లయితే మనకు 3,00,000 కాకుండా 5,00,000 రుణాన్ని మనము పొందవచ్చు. పొందుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనమాట. సో మనం చూసుకున్నట్లయితే దీనికి ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఏదైనా బ్యాంక్ నుంచి మనము రైతులు లోన్ తీసుకున్నట్లయితే 7% కన్నా ఎక్కువనే ఉంటుంది. కానీ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం లోన్ తీసుకున్నట్లయితే 3% మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అది కూడా 1 సంవత్సరం లోపల రీపేమెంట్ చేసుకున్నట్లయితేనే 3% ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. సో రైతులు మీరు ఇక ముందు నుంచి లోన్ అప్లై చేసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ని సంప్రదించాలి. అందులో పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ఆ కిసాన్ క్రెడిట్ కార్డులో మీకు ఇంతకుముందు 3,00,000 వచ్చేది, ఇప్పుడు 5,00,000కు పెంచిండ్రు కాబట్టి 5,00,000 రుణాన్ని మనం పొందవచ్చు. ఈ తీసుకున్న రుణాన్ని మనము వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయానికి ఖర్చులకు అయ్యే అంటే విత్తనాలు కొనుగోలు కానీ, ఎరువులు కొనుగోలు కానీ, మందుల కొనుగోలు కానీ దానికి ఈ డబ్బుని మనము ఉపయోగించుకోవచ్చు. ఆ డబ్బుని ఉపయోగించుకున్నటువంటి డబ్బుని మనము 1 ఇయర్ లోపల రీపేమెంట్ చేసుకున్నట్లయితే మనకు 3% ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వర్తిస్తుంది. 1 సంవత్సరం దాటినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు దీనికి మనము అప్లై చేసి పొంది 3,00,000 నుంచి 5,00,000 రుణాన్ని పొంది టైంకు మనం పేమెంట్ చేసుకున్నట్లయితే 3% ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే మనకు వర్తిస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశము. రైతులు కూడా మీరు కూడా అప్లై చేసి 5,00,000 రుణాన్ని మనం పొందవచ్చు.